అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి కిటికీలో పూలతోట. ఎంత హాయిగా ఉంది. ఇంతమంది ఎక్కినా కాళ్ళు చాపుకోవడానికి కూడా వీలుగానే ఉంది. జీపు కూడా కుదపట్లేదు ఇందాకట్లాగా. జీపుతో సహా కృష్ణ దాటేటప్పటికే చీకటి పడిపోయింది కదా. అసలు ముందుగా బయలుదేరే వాళ్ళమే. ఈ అమ్మమ్మగారే 4 వరకు వర్జమని బయలుదేరనివ్వలేదు. కృష్ణ దాటగానే ఆ ఒడ్డునే కూర్చుని తెచ్చుకున్న పులిహోర కాస్త తినేయాల్సి వచ్చింది. అమ్మమ్మగారు బొట్లు పెట్టి ఇచ్చిన అరటిపళ్ళు 2 తినేసరికి ఆయాసం వచ్చింది. ఒకవేళ ఊరు చేరే లోపల మళ్ళీ అన్నాలు కూడా తినాల్సి వస్తుందేమోనని అమ్మనడిగా. అన్నాలెప్పుడు ఎక్కడ తినాలని. అందులో తప్పేమిటో నాకైతే తెలియలేదు. ఇంతెత్తు ఎగిరింది నా మీద. ఈ పులిహోర మింగటాన్నే అన్నం తినడం అంటారు. మళ్ళీ మళ్ళీ కూరలు పులుసులు వేసుకొని ప్రయాణాల్లో ఎవ్వరూ తినరు. అసలు మీది కడుపా కండవిల్లి మడుగా అని ఆ ముక్కే కాస్త నిమ్మలంగా చెప్తే ఆవిడ గారి సొమ్మేం పోయిందో. అన్నిటికీ కేకలేయటమే. చీకటి పడ్డాక మేం చివరికి కూర్చోకూడదని మమ్మల్ని మధ్యలో కుక్కి అమ్మ నాన్న చెరో పక్క చివరికి కూర్చున్నారు. దారంతా ఒకటే చీకటి. జీపు లైట్లు పడ్డ చోట్ల తుమ్మ చెట్లు వెలిగిపోతూ కనిపించటం, మళ్ళీ చీకటైపోవడం. నాకైతే భయమేసి కళ్ళు మూసేసుకున్నా. కాసేపటికే బహుశా అమ్మే అయి ఉంటుంది. రెక్కుచ్చుకొని ఈడ్చుకెళ్ళింది ఎక్కడికో మరి. నాన్నైతే ఎప్పటికీ అలా చెయ్యరు. ఈ జీపు హారన్ కూడా వాయించట్లేదు. కాళ్ళ దగ్గర ఏమిటి మెత్తగా. బహుశా ఇందేమో. సీట్లో నుంచి జారి పడిపోయి ఉంటుంది. ఎంత మంచి పూలవాసన వస్తుంది. ఏలూరు దారిలో పూలతోటలు ఎక్కువేమో. అబ్బా, ఇంకా ఇంకా పరిమళం వచ్చేస్తుంది. బహుశా స్వర్గంలోకి వచ్చేసామేమో. లేకపోతే ఇంత హాయిగా ఉంటుందా. అమ్మా నాన్న ఏరి. నెమ్మదిగా కళ్ళు తెరిచా. నా పక్కనే నాన్న మంచం మీద నిద్రపోతున్నారు. నాన్న గుండెల మీద బుజ్జి నిద్రపోతోంది. మంచం కింద గోడకి ఆనుకొని చిన్నారి, నా కాళ్ళ కింద ఇందు. అందరూ ఒకటే పిచ్చి నిద్దట్లో ఉన్నారు. అమ్మ అయితే కనబడలేదు. తల వెనక్కి తిప్పి చూసా. నా వెనక 3 పెద్ద కిటికీలు. అసలు ఆ గదే బోర్లించిన యూలాగా ఉంది. ఓ కిటికీలోంచి రాధా మనోహరం తీగ, ఇంకో కిటికీలోంచి గిన్నె మాలతి పూలు, మూడో కిటికీలో నుంచి ఇంకేదో తెల్ల పూలతో తీగ. 3 కనిపించాయి. కొన్ని పువ్వులతో ఉన్న కొమ్మలు గది కిటికీల్లోకొచ్చేశాయి. ఆ తీగలన్నీ కమ్ముల్ని చుట్టేసుకున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే మెడ నొప్పెడుతోందని బోర్లా పడుకుంటే ఎదురుగా ఇంట్లోనే తోట. ఎంత బావుందో. నేనే పుస్తకాల్లోనూ చదవలేదు ఇలా చెయ్యొచ్చని. ఏలూరు వాళ్ళెంత పుణ్యం చేసుకున్నారో. కిటికీల్లోకే చెట్లు వాటంతట అవే వచ్చేసి పూలు కూడా పూసేస్తున్నాయి. చూసినంతసేపు చూసి ఇక్కడే ఇలా ఉంటే పెరట్లో ఇంకా ఎలా ఉంటుందోనని చెప్పి గది తలుపు రెక్కలు నెమ్మదిగా తోసా. అమ్మ అప్పుడే స్నానం కూడా చేసేసినట్టుంది. దేవుణ్ణి చిన్న బుట్టలో ఉంచి వళ్ళో జాగ్రత్తగా పెట్టి తెచ్చుకుంది కదా. వంటింట్లో పీట వేసి దేవుణ్ణి పెడుతోంది. నన్ను చూడగానే నాని 4 4 పూలు కోసుకురా పెరట్లోకెళ్ళి. ఎక్కువ కోయకు సుమా, బాగుండదు. 7 లోపల పాలు పొంగించేయాలన్నారు కదా అమ్మమ్మగారు అంది. అమ్మ, మొదలయ్యాయా నా డ్యూటీలు. నీ కనిపిస్తే చాలు ఈవిడ గారికి ఏదో పని గుర్తొస్తుంది. పందిరి గుంజకు పని చెప్పగలదీవిడ. నేనింకా హాయిగా గుమ్మం మీద కూర్చొని పాలెలా పొంగుతాయో చూద్దామనుకున్నా. గుమ్మం బయట కుంపట్లో తెల్లగా మెరిసిపోతూ ఉన్న ఇత్తడి గిన్నెలో సగానికి పాలు మీగడ కట్టి పొంగటానికి రెడీగా ఉన్నాయి. అయినా 4 పూల కోసం పెరట్లోకి వెళ్ళక్కర్లేదని అమ్మకు తెలిసినట్లు లేదింకా. నెమ్మదిగా ఆవలించుకుంటూ వెళ్ళి 2 రాధా మనోహరం గుత్తులు, 2 గిన్నెమాలతి గుత్తులు బోల్డ్ ఆకులతో సహా తెంపుకొని దేవుడు ముందు పళ్ళెంలో పడేసి మళ్ళీ కుంపటి ముందు కూర్చున్నాను. పాలు పొంగేటప్పుడు దండం పెట్టుకో, అంతేగాని పొంగిపోతున్నాయని అరవకు అని నాతో చెప్పి, సూర్యనారాయణమూర్తి తండ్రి, ఈ పాలు పొంగినట్లు నా సంసారం కూడా పొంగాలి అని ఆకాశం కేసి చూసి
దండం పెట్టింది. నన్ను పైకనద్దందని ఊరుకున్నా గాని చూస్తూనే ఉన్నా. కనీసం గ్లాసుడు పాలన్నా పోయుంటాయి. ఇంతట్లోకి మళ్ళీ ఇంకో ఆర్డరు. నువ్వు పోయి నూతి దగ్గర ముఖం కడుక్కురా. గుమ్మం మీద పొట్లంలోంచి కచ్చికలు తాటాకులు ఉన్నాయి. కచ్చికలు గాని తిన్నావంటే ఇంజక్షన్లు ఇప్పిస్తాను. 2 నిమిషాల్లో రావాలి. కచ్చికలున్నాయనగానే ఒక్క పరుగు పెట్టా. నా దృష్టిలో కచ్చికల కన్నా రుచైన వస్తువు ఈ భూమి మీద ఉండదు. అవి తినేస్తున్నానని నా కంట పడనీయకుండా చేసి తియ్యటి ఎర్రటి పళ్ళపొడి తెప్పించేది. అది తినేదాన్ననుకో. కానీ కచ్చికలకి ఏదీ సాటి రాదు. నా చేత ఆ అలవాటు మాన్పించాలని పాపం మా నాన్న పెద్ద పెద్ద తెల్ల మాత్రలు సీసాలకి సీసాలు తెచ్చేవారు. రోజూ 2 అయినా బుగ్గన పెట్టుకోమనేవారు. నాన్న చూస్తుండగా నోట్లో పెట్టుకొని ఆయనటు వెళ్ళగానే సందులో ఉమ్మేసేదాన్ని. నా చేత మందులు మింగించడం వీళ్ళ తరమా? ఒక్కసారి పెరడంతా తిరిగొచ్చాను. ఎంత పెద్దదో! 10 ఎకరాలుంటుందేమో. పెద్ద పెద్ద బాదాం చెట్లు, ఉసిరి చెట్లు ఒక్కటేమిటి అన్ని పళ్ళ చెట్లు కనిపించాయి. ఏమీ డబ్బెట్టి కొనుక్కోక్కర్లేదు. వీళ్ళతో మంచిగా ఉంటే చాలు. కానీ అన్ని చెట్ల నుంచి నేల కనపడకుండా ఆకులు ఎండి రాలిపడుతున్నాయి. నా పాదాలు కూడా కనపడట్లా. ఏ పామో కుట్టేస్తే అమ్మో పరిగెత్తుకుంటూ యువతలకొచ్చేసా. కానీ 2 పారిజాతం చెట్ల కింద మాత్రం అలికుంచారు. పువ్వులేరుకోవడానికి కోసం అనుకుంటా. అన్ని చెట్లు బాగానే పెంచారు కానీ జామ చెట్టు పెంచడం మాత్రం చేత కాలేదనుకుంటా. కొమ్మలన్నీ నేలబారు అడ్డంగా ఉన్నాయి. కొమ్మ కొమ్మకి చిన్న చిన్న కాయలే. ఎవరైనా అలా పెంచుకుంటారా? వెధవ పిల్లలుంటారు చూడు. వాళ్ళు చూస్తే బతకనిస్తారా ఇన్ని కాయలని? ఒకటి కొరికి చూసా. లోపల గులాబీ రంగులో ఉంది. కానీ నాకస్సలు జాంపళ్ళు తినబుద్ధి కాదు. కానీ ఈ చెట్టు ఉయ్యాలలూగడానికి మాత్రం బ్రహ్మాండంగా పనికొచ్చేటట్టుంది. ఒక్కో కొమ్మ మీద 7-8 మందైనా తేలిగ్గా ఎక్కి ఊగవచ్చు. ఒక్కసారి చిన్న ఊపు ఊగి దిగి కాసిని పారిజాతం పూలు దోసిట్లో పోసుకొని వంటింట్లోకి పరిగెత్తా. దేవుడికవి ప్రీతటగా. అందుకని అలాగే అన్నీ గూట్లోకి జల్లేశాను. ఎక్కడికి పోయావే ఇంతసేపు? పాలు చల్లారిపోతున్నాయి. ఇవి తాగేయి త్వరగా అని పెద్ద గ్లాస్ ఒకటి ముందు పెట్టింది. కానీ నాకు పాలు చూస్తేనే డోకొస్తుంది. కానీ తప్పదు కదా. కళ్ళు మూసుకొని తాగబోతున్నా. ఇంతట్లోకి పొట్టిగా లావుగా తెల్లగా ఉన్నావిడ నెత్తిమీద తెల్ల ముసుగేసుకొని ఒక పెద్ద వెండి గిన్నెలో చక్కెర పొంగలి, ఇంకో దాంట్లో పులిహోర తెచ్చి గుమ్మంలోకి తోశారు. వంటింటి బయటే నిలబడి, ఈ ఊళ్ళో రోజు పొద్దున్నే ఇంటి వాళ్ళు అన్నీ చేసుకుని అద్దెకున్న వాళ్ళకి ఇవ్వాలి కాబోలు అని విచిత్రంగా చూస్తున్నా. అమ్మాయ్, ఈవేళ గుళ్ళో మన ఆడిటర్ గారు ధనుర్మాసం భోగం చేయించారు. ఇవిగో ప్రసాదాలు. పెద్దమ్మగారు ఇందాక మిమ్మల్ని పలకరిద్దామని వచ్చారు గాని మీరందరూ ఒళ్ళెరక్కుండా నిద్రలోతున్నారు. మళ్ళీ వస్తానని చెప్పమన్నారు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారు. 9 అయితే గాని బయటకి రారు. ఆ అన్నట్లు ఈ పూటకి వంట పెట్టుకోవద్దన్నారు. నే మడి కట్టుకోవడానికి పోతున్నా. 11 అయ్యేటప్పటికి వంట పట్టుకొస్తా. మీరు లోపల ఒక్కొక్కటి సామాన్లు సర్దుకోండి అన్నారు. మీకెందుకండి శ్రమ? నే ఎంతసేపట్లో చేసుకుంటా అంది అమ్మ. మంచి మాటే. నే ఉన్నదే వచ్చిన వాళ్ళందరికీ వండి వార్చేందుకు. పూటకి 25 మందన్నా అవుతారు. మీ నలుగురు మాకు బరువవుతారా? సాయంత్రం నుంచి వండుకుందురు గానిలే అంటూ వెళ్ళిపోయారు. అమ్మ పదవే, ఇంక నీకు పనేం లేదు. హాయిగా పెరట్లో తిరిగొద్దాం అన్నా. పని లేకపోవడం ఏమిటి? పద పద. ఈ బ్లేడుచ్చుకొని ఒక్కొక్క మూటే ఎక్కడ పురికొస కనిపిస్తే అక్కడ కోసేస్తూ విప్పుదాం. వీళ్ళు లేచే లోపల కొంత పనైనా అవుతుందని మధ్య గదిలోకి నడిచింది. మేమిద్దరం కలిసి 4-5 గోతాలు విప్పామో లేదో ఒక్కొక్కళ్ళే లేచారు. నాన్న గబగబా స్నానం చేసేసి రెడీ అయిపోయారు. అమ్మ పెట్టిన పులిహోర తిని నిన్నటికన్నా ఈవేళ మరీ బాగుందే, ఊరిందేమో అన్నారు. అమ్మ నవ్వి, ఇది దేవుడి ప్రసాదం, నిన్నటి దాంట్లో మిగిలింది కాదు అంటూ కాఫీ ఇచ్చింది. కాఫీ కూడా తాగేసి సైటు హ్యాండోవర్ చేసుకోవాలి, లేట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోయారు. ఒక్కత్తి ఇల్లెలా సర్దుకుంటుందోనన్న జాలైనా లేకుండా.
మేమెవ్వరం అమ్మని విసిగించలా. చెప్పినట్లుగా విని అన్నీ ఎక్కడివక్కడ పెట్టాం. ఆఫీసు నుంచి కార్పెంటర్ వచ్చి మంచాలు బిగించి వెళ్ళిపోయాడు. ఇక్కడ అన్ని గదుల్లో పెద్ద పెద్ద అలమారాలున్నాయి. వీధి గదిలో అయితే అద్దాలు కూడా ఉన్నాయి అలమరకి. ఒక్క బొమ్మ కూడా విరక్కొట్టకుండా అన్ని బొమ్మలు వీధి అలమరాల్లో పెట్టాం. ఆ నల్ల పెట్టె వీధి గదిలోకి ఈడ్చుకొచ్చి అమ్మ పువ్వుల చీర విప్పితే చక్కటి సోఫాలా అయిపోయింది. ఇంతట్లోకి ఈ ఇంటి బామ్మగారొచ్చారు. ఆవిడ గుంటూరమ్మమ్మ గారి కన్నా పెద్దావిడలా ఉన్నారు. ఆవిడెళ్ళిపోయాక అమ్మ అంది, ఎంత అందంగా పచ్చి పసుపు కొమ్ముల పార్వతీదేవిలా ఉన్నారని. వాళ్ళింట్లో తెల్లారకట్ల తాతగారు ఆంజనేయుడి పూజ చేస్తారట. బామ్మగారు అమ్మతో చెప్పారు. ఏం కావాల్సొచ్చినా మొహమాట పడకమ్మా, దేనికి ఇబ్బంది పడొద్దు, కానీ పిల్లల్ని ఎక్కువగా వీధి వైపు మసలనీయద్దు. అబ్బాయి కోసం ఎవరెవరో పెద్ద మనుషులు వచ్చిపోతుంటారు అని. అలాగేనండి, మా పిల్లలు అస్సలు అల్లరి చేయరు. వాళ్ళ ఆటలేమిటో వాళ్ళ లోకమేమిటో అని మా గురించి పాపం చాలా మంచిగా చెప్పింది. మీ పెద్దమ్మాయి అంతే ఉంటుంది. మా మనవరాలు సువర్ణ అని వాళ్ళమ్మ చేత జడేయించుకుంటోంది, వస్తుంది అని అమ్మతో చెప్పి, మీరంతా ఓ జట్టుగా ఆడుకోండేం అని నాతో చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. మేం కూడా ఒక్కొక్కళ్ళమే మా అమ్మ చేత జడలేయించుకుంటుంటే అప్పుడొచ్చింది అమ్మాయి. అమ్మే మాట్లాడింది. రా రా పాప, రా కూర్చో అని పీటేసింది. ఎంత బావుందో! పీట మీద కూర్చున్న 2 జళ్ళు నేల మీద పడిపోయాయి. వెంటనే జడలు ముందుకేసుకుంది. వాళ్ళమ్మ ఒక్కో జడ గంటైనా దువ్వి వేసుంటుంది. లేకపోతే అంత నైసుగా రాకేం? మా అమ్మ వేస్తుంది. ఎక్కడ చిక్కక్కడే. ఎప్పుడు చిక్కు తీయమంటే రేపంటుంది. ఆ పాపకేసి ఇంకోసారి చూశాం. సాటిను పరికిని అదేలాంటి జాకెట్టు, గోధుమ గింజల గొలుసు, చెవులకి పెద్ద జూకాలు, ఎక్కడికో తయారైనట్లున్నారు. నేనే పలకరించాలి కదా ఏదో ఒకటి, లేకపోతే గర్వం అనుకోరు. పెళ్ళికెళ్తున్నారా అని అడిగాను. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే. ఊరికే ఇంట్లో ఉండేందుకు ఇంత మంచి బట్టలా? ఇలాంటివి బయటకెళ్ళేటప్పుడే వేసుకోవాలి, పాడైపోవు అన్నా. మరి ఇంట్లో ఎలాంటివి వేసుకోవాలి అని అడిగింది. అసలేవీ తెలియనట్లుంది. ఇవిగో నన్ను చూడు, ఇంట్లో ఇలా ఉతికి ఆరేశాక ఇస్త్రీ చేయకుండానే ఉంటారే, అలాంటివి వేసుకోవాలి, తెలిసిందా? అయ్యో, నాకు అలాంటివి లేవే. అమ్మని అడుగుతా వెంటనే కొని తెప్పించమని లేవబోయింది. పర్వాలేదులే, ఇవాల్టికి జాగ్రత్తగా ఆడుకుంటే సరి. ఉయ్యాలూగుదాంరా అన్నాను. అమ్మో, తాతగారు ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్నారు. ఇప్పుడక్కడ ఊగుతుంటే కోప్పడతారు అని భయపడిపోయింది. అయ్యో పిచ్చి, ఉయ్యాల బల్ల మీద పెద్దవాళ్ళు ఊగుతారు, పిల్లలు జామ చెట్ల మీద ఊగుతారు. పద పద, మనకి ఉయ్యాల బల్ల ఎందుకు అని లేవదీసా అందర్నీ. నీ పేరేమిటి? సుశీల. నిజంగా నాకు జామ చెట్టు మీద ఉయ్యాలలూగు వచ్చునని తెలియనే తెలియదోయ్ అని నా వెనకాలే వచ్చింది. ఒక్కళ్ళే ఉంటే ఇంతే కదా పాపం. సొంత జామ చెట్టు ఉంచుకొని కూడా ఉయ్యాలలూగొచ్చని చెప్పేదాకా తనకి తెలియనే లేదు. ఈ అమ్మాయి నే ఎలా చెప్తే అలా వినేట్టే ఉంది. ఇంక సెలవులు ఎలా గడపాలా అని బెంగలేదు. ఇప్పుడు నలుగురం కాస్త 5గురం అయ్యాం కదా. అవును, మా అమ్మని చూసావుగా, మరి మీ అమ్మని చూపించు అన్నా. పద అని బయలుదేరింది వెనకాలే నలుగురం. ఇల్లేరమ్మ తల్లి, మంచి ముహూర్తం చూసుకున్నావా? అరగంటలో వెనక్కొచ్చేయాలి అని అమ్మ పాపం ఆశీర్వదించి మరీ పంపింది. కథ సమాప్తం. ఈ కథ మీకు అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.